ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంచిది. నేను తింటున్నాను. కానీ నన్నే అడగండి. నా కూతురికి పాలివ్వాలి. నేను వెళ్తున్నాను. సుమన ఏమైంది? సుమనా ఏమైంది? చిట్టి ఏమైంది? ఏ సుమి, అలా చేస్తున్నావేంటే? తిన్నది గొంతులో ఇరుక్కుంది అనుకుంటా. నైని, నీళ్లు తాగించు. ఇదిగో నీళ్లు తాగు తాగు. ఇప్పుడు ఎలా ఉంది? విశాలాక్షి ఏమైందమ్మా తనకి? ప్రశ్న అడుగుతారని హడావిడిగా వెళ్ళబోయినా ప్రాణం మీదకు వస్తుందని చెప్పాను కదా నాన్న. మమ్మీ, మనం ఈ పిల్ల మాటలు కొట్టిపారేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయిండుంటే 10 అడుగులు కూడా వేసేవారు కాదు. అప్పుడే కుప్పకూలిపోయేవారు. సుమన సుమన శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఇప్పుడేం చేయాలి? ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఒప్పుకుంటున్నానని తలూపమనమ్మా. అడుక్కున్నానే ఓకే అని తలూపింది. విశాలాక్షి ఆ ప్రశ్న ఏంటో అడుగు. సుమన, నువ్వు ఎవరికి అన్యాయం చేయదలిచావో వారి వైపు వేలు చూపించు. చెప్పలేనని నువ్వు సైలెంట్గా ఉన్నా చచ్చిపోయేలా ఉన్నావే సుమి, చెప్పు. నీ మనసులో ఉండే ఆలోచనే కదా. వేలు చూపించు. మేమేం అనుకోనులే చిట్టి. వడ్డించి ప్రశ్నించాలి. అయితే విశాలాక్షి తనకి తోచింది అడుగుతుంది. అదే నేనైతే నా అనుమానాన్ని అడిగి సమాధానపడతాను. అకుండిటివ్వు. మమ్మీ, ఎవరికి వడ్డిస్తున్నావు? ఎవరిని అడగబోతున్నావు? నైనికి వడ్డిస్తే దైవ ప్రసాదంగా భావిస్తుంది. హాసినికి వడ్డిస్తే తన చెల్లి నైని కోసం ప్రాణమైనా వదిలేస్తుంది. అందుకే విశాల్ బాబుకే వడ్డించదలిచాను.
అమ్మా నాకెందుకు? నాకెందుకని నువ్వు అడిగితే నేనేం చెప్పను నాన్నా. నీకేదైనా జరిగితే ఈ ఇల్లే గల్లంతవుతుంది. అలాంటప్పుడు నువ్వు చెప్పే నిజం బట్టే అందరి భవిష్యత్తు ఉంటుందని నాకనిపించింది. తిను నాన్నా. ఈ రాక్షసికి విశాల్ మీద డౌట్ వచ్చిందో ఏంటో. అబద్ధం చెప్తే నైనికి అన్యాయం జరుగుతుంది, నిజం చెప్తే అసలు దేని గురించి అడుగుతుందో ఏంటో. అమ్మా ఆ ప్రశ్న ఏంటో అడుగు. వెల్, అడుగుతున్నాను. విశాల్, పునర్జన్మ ఎత్తిన గాయత్రీ దేవక్కని నువ్వు చూసావా? చూశానంటే ఎక్కడా అని అడుగుతుంది. చూడలేదంటే అది అబద్ధమై విశాల్ ప్రాణాలకి హాని జరుగుతుంది. అయ్యో, ఇప్పుడేం చేస్తావు విశాల్? డమ్మో డమ్మ, చాలా తెలివిగా అడిగిందమ్మ. అవును కదా. ఏం చెప్పినా సంకటమే. చెప్పాలి. ఎస్ఆర్ నో చెప్పడానికి ఎందుకంత టైం తీసుకుంటావు తమ్మి? గాయత్రమ్మ గారిని చూసారా? చూశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.